శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు భస్మధారణ శిరోవ్రతం అనే భాగవతంలో గురించి చెప్పుకుంటున్నాం. నారద, భస్మధారణకే శిరోవ్రతము అని పేరు. దీన్ని ఆచరించిన వారికి పరావిద్యకు అధికారం. విధి విధానంలో శ్రద్ధగా ఈ శిరోవ్రతాన్ని ఆచరించాలి. దీన్ని ఆచరించకుండా శ్రాత స్మార్త సమాచారం ఎంత తెలుసుకున్నా అనూపకారమే. శిరోవ్రతాచరణం వల్లనే బ్రహ్మాదులు దేవతలు కాగలిగారు. దీని మహత్యాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వర్ణించి చెప్పలేరు. అంటే భస్మధారణ గురించి అన్నమాట. అధర్వణ వేదంలో శిఖరాయమానంగా చెప్పబడ్డ గొప్ప వ్రతం ఇది. ఇంతకన్నా గొప్ప వ్రతం మరొకటి లేదంటే లేదు. శాఖాభేదాలను బట్టి ఈ వ్రతానికి చాలా పేర్లున్నాయి. పేర్లు దారులు వేరైనా వస్తువు మాత్రం ఒక్కటే, శివాఖ్యం, సత్యదిద్దనం. కనుక దీన్ని అందరూ ఆచరించాలి. ఎన్ని శాస్త్రాలు ఎన్ని విద్యలు నేర్చున్నా శిరోవ్రత విహీనుడైతే, అంటే భస్మాన్ని ధరించకుండా ఉంటే, అతడు సర్వధర్మ విహీనుడి కిందే లెక్క. ఇది పాప కాంతార దాహకం, సర్వ విద్యా సాధకం. నిత్యము ఆచరించాలని అధర్వణ శృతి స్పష్టంగా చెప్తోంది. అగ్నిరిత్యాది మంత్రాలు 6తో శుద్ధి చేసిన భస్మాన్ని శరీరంలో సర్వాంగాల్లో నిండా పులుముకోవాలి. సహస్రంగా సంగ్రహంగా శిరోవ్రతం అంటే ఇదే. అంటే అగ్నిరిత్యాది మంత్రాలు 6తో శుద్ధి చేసినటువంటి భస్మాన్ని శరీరంలోని అంగాలకన్నిటికీ నిండా పులుకోవాలి. సంధ్యా సమయాల్లో విద్యారంభాల్లో తప్పకుండా చేయాలి. 12 రోజుల నుంచి 12 ఏళ్ల వరకు ఎంతకాలమైన వ్రతాన్ని సంకల్పించుకోవచ్చు. కనిష్ట గరిష్ట పరిమితులు మాత్రం అవి. శిరోవ్రత స్నాతుడికి విద్యలను కానీ మంత్రాలను కానీ ఉపదేశించని వాడు అవిద్యను కోల్పోతాడు. అంటే విభూతి ధారణ లేనివాడికి, విభూతిధార ధరించిన వాడికి అతనికి విద్య ఉపదేశించకపోతే ఉన్న విద్య కూడా అతడు మర్చిపోతాడు అన్నమాట. గురుశబ్దానికి అనర్హుడవుతాడు. బ్రహ్మ విద్యా గురువు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, మునీశ్వరుడు, పరమ దయామయుడై ఉండాలి కదా. వేల జన్మల్లో ధర్మాచరణం చేసిన వారికి కానీ బ్రహ్మ విద్య పట్ల శ్రద్ధ కలగదు, కోరిక పుట్టదు. అంచేత శిరోవ్రతం అనుష్ఠించి బ్రహ్మ విద్యను అభ్యర్థించిన వారికి ఏ గురువు తిరస్కరించకూడదు, ద్వేషించకూడదు. ద్వేషం ఎప్పుడూ అజ్ఞాన సంభవమే. అతడికి ఆత్మజ్ఞానం లేదని అర్థం. ఇది గురు శిష్యులందరికీ వర్తించే మాట. శిరోవ్రత స్నాతులే బ్రహ్మ విద్యోపదేశానికి సాక్షాత్ అధికారులు, మరి ఇంకెవ్వరూ కారు. ఈ వ్రతంలో అంతర్గతమైన పశుత్వాన్ని వదిలించుకోవాలి, వాసుపతుడు కావాలి. అటువంటి వారికే బ్రహ్మ విద్యను ఉపదేశించాలని వేదానుశాసనం. సతారమైన త్రయంబక మంత్రాన్ని జపిస్తూ త్రిపుండ్రంగా భస్మధారణ చేస్తే సరిపోతుందని జాబాలుల మతం. గృహస్థులు ఇలా చేస్తే చాలునని. ఓంకారయుక్తంగా హంసమంత్రాన్ని 3 మారు ఉచ్చరిస్తూ త్రిపుండ్రాలు నిత్యము ధరించడం భిక్షుకులకు కర్తవ్యమని జాబాలికి శృతి చెప్తోంది. ప్రణవము శివము అయిన త్రయంబక మంత్రంతోనే గృహస్థులే కాదు వానప్రస్థులు త్రిపుండ్రాకారుగా భస్మధారణ చెయ్యాలి. మేధావిత్యాది మంత్రంతో కూడా బ్రహ్మచారి తడిపిన భస్మాన్ని త్రిపుండ్రాకారులుగా ధరించవచ్చు. ఏవైనా బ్రాహ్మణుడికి నొసట నిత్యము భస్మావగుంటనం ఉండాలి. అప్పుడే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు సతారమైన త్రయంబక మంత్రంతో పంచాక్షరితో కానీ ప్రణమంతో కానీ నొసట, హృదయం మీద, బాహువుల మీద విభూతి త్రిపుండ్రాలుగా ధరించాలి. బ్రహ్మచారులు మేధావిత్యాది మంత్రంతో కానీ త్రియాయుష మంత్రంతో కానీ ధరించాలి. గౌణభస్మైనా ధరించవచ్చు. శూద్రులు శివాయ నమః అనే మంత్రంతో త్రిపుండ్రాలను ధరించాలి. మిగిలిన వారు ఏ మంత్రమూ అవసరం లేదు. భక్తితో భస్మోద్ధూళనం చేసుకుంటే చాలు. విభూతి ధారణ చేస్తే సమస్త విభూతులు అంటే ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇది సర్వధర్మాల్లోకెల్లా వరేణ్యం కనుక నిత్యము ఆచరించాలి. అగ్నిహోత్రం నుంచి కానీ విరజామంత్ర హోమాగ్ని నుంచి కానీ ఆవిర్భవించిన భస్మాన్ని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. కాళ్ళు చేతులు కడుక్కొని 2 సార్లు ఆచమించి సంహిత చిత్తంతో పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ భస్మాన్ని మెల్లమెల్లగా కలపాలి.
అంటే మంత్రాలతో భస్మాన్ని పాత్రలోకి తీయాలని అంటారనమాట. ముమ్మారు ప్రాణాయామం చేసి అగ్నిరిత్యాది మంత్రాలు 7తో 3 సార్లు అభిమంత్రించాలి. ఓం ఆపా జ్యోతోరిత్యాది మంత్రాలను పఠిస్తూ ఆ తెల్లటి విభూతిని శరీరం మీద శీర్షాది పాదపర్యంతం జల్లుకోవాలి. ఇలా చేసినవాడు విపాపుడు విరజుడు అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అటుపైన జలాధిపుడైన జగన్నాథుడిని శ్రీ మహావిష్ణువు ధ్యానించి విభూతిలో నీటి చుక్కలు వేసి అగ్నిరిత్యాది మంత్రాలతో మళ్ళీ పఠిస్తూ తడపాలి. అప్పుడు పార్వతీ పరమేశ్వరుని ధ్యానిస్తూ బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు నిర్దిష్టమైన ఆయా మంత్రాలను పఠిస్తూ ముందున శిరస్సును ధరించాలి. నొసట, హృదయాన్న, బాహువుల్లోని త్రిపుండ్రాకారాలు ధరించాలి. మధ్యమానామంగుష్టాల్లో, అనులోమ విలోమ మార్గాల్లో, త్రిసంధ్యల్లో నిత్యము భస్మత్రిపుండ్ర ధారణ చెయ్యాలి. నారద, అజ్ఞాన ధ్వంసకము జ్ఞాన సాధకము అయినటువంటి ఈ విభూతి ఆగ్నేయమని గౌణమని 2 రకాలు. ఇందులో మళ్ళీ గౌణం అని చాలా రకాలు. అగ్నిహోత్ర భస్మం, విరజానన భస్మం, ఔపాసన భస్మం, సమిదగ్ని భస్మం, పచనాగ్ని భస్మం, దావానల భస్మం ఇవన్నీ గౌణాలు. బ్రాహ్మణ క్షత్రియులకు అగ్నిహోత్ర భస్మం కానీ విరజానల భస్మం కానీ ధరించదగినవి. ఔపాసనాగ్ని భస్మాన్ని గృహస్థులు విశేషంగా చెప్పారు. బ్రహ్మచారులు సమిదగ్ని భస్మాన్ని ధరించాలి. శూద్రులు స్తోత్రీయులు ఇళ్ల నుంచి వచనాగ్ని భస్మం తెచ్చుకొని ధరించాలి. తక్కిన వారందరూ దావానల భస్మాన్ని ధరించాలి. ఇంకా శిరోవ్రత దీక్షా విధానం ఎలా అంటే, పూర్ణిమ తీయడం మంచిది. స్వగృహంలో, ఆరామంలో, అరణ్యంలో కానీ దీక్ష తీసుకోవచ్చు. ఇవి ప్రశస్తాలు, శుభప్రదాలు. పూర్ణిమకు ముందటి త్రయోదశి నాడు సుస్నాతుడు అగ్నికార్యం నిర్వర్తించి గురువును పూజించి పాదాభివందనం చేసి అనుమతి పొందాలి. అటుపైన వైశేషిక పూజ నిర్వహించి పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. కొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలి. తెల్లని పూలదండ గుచ్చి ధరించాలి. మంచి గంధం అలంకరించుకోవాలి. దర్భాసనం మీద దర్భలు చేతపట్టి కూర్చోవాలి. తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చుని ముమ్మారు ప్రాణాయామం చెయ్యాలి. పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి వారికి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. అప్పటికి వ్రతదీక్షుడు అయినట్టు లెక్క. ఈ శిరోవ్రతం జన్మాంతం వరకు కానీ 12 ఏళ్ల పాటు కానీ 6 ఏళ్ల పాటు కానీ 3 ఏళ్ల పాటు కానీ 7 పాటు కానీ ఏడాది కానీ 6 నెలలు కానీ 3 నెలలు కానీ నెలల్లో కానీ 12 రోజులు కానీ 6 రోజులు కానీ 3 నాళ్లే కానీ అధమపక్షం 1 రోజైనా చెయ్యొచ్చు. ఓపికను బట్టి వీలును బట్టి సంకల్పావధిని నియమించుకోవచ్చు. విరాజహోమం చేస్తే అగ్నిని తెచ్చి ఆజ్యంతో సమిధులతో చరువులతో యథావిధిగా మంత్రయుక్తంగా హోమం చెయ్యాలి. దీక్ష తీసుకునే రోజుకి ముందుగానే పుత్రాహత్పరుత అంటే భూతశుద్ధిని ఆకాంక్షించి మళ్ళీ సమిధులతో ఆజ్యంతో మంత్రాలతో హోమం చెయ్యాలి. నా దేహంలో ఈ తత్వాలు శుద్ధి పొందుగాక అని స్మరిస్తూ హోమక్రియ సాగించాలి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, సప్త ధాతువులు, సప్త రజోతమో గోణాలు, మనోబుద్ధి అహంకారాలు, ప్రకృతి పురుషులు, రాగము, విద్య, కళ, నీతి, కాలము, మాయ, శుద్ధ విద్య, మహేశ్వర, సదాశివులు, శక్తి, శివతత్వము వీటన్ని తత్వాలు అంటారు. వీటి శుద్ధిని ఆకాంక్షించి విరాజమంత్రాలతో హోమం చేస్తే మానవుడు శుద్ధి పొంది విరజుడు అవుతాడు. అటుపైన ఆవు పేడ తెచ్చి ముద్దలు చేసి అభిమంత్రించి హోమాగ్నికొండంలో పేల్చి రాజంతా సంరక్షించాలి. హవిష్యం మాత్రమే భుజించి అగ్నికుండాన్ని చూసుకుంటూ ఉండాలి. చతుర్దశి సుప్రభాతాన హోమక్రియలన్నీ యథావిధిగా నడిపి ఆ రోజంతా ఉపవాసం ఉండి నిరాహారుడిగా గడపాలి. పూర్ణిమ నాడు ప్రాతకాలంలో మళ్ళీ యథావిధంగా హోమం చేసి ఆ హోమాంతంలో రుద్రాగ్నిని ఉపసంహరించాలి. హోమకొండ నుంచి శ్రద్ధగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అప్పుడు ముండితుడో జటిలుడో శిఖవంతుడో అయి స్నానం చెయ్యాలి. సిగ్గుపడని వాడైతే దిగంబరంగాను,
సిగ్గుపడేవాడైతే కాషాయంబర చర్మాంబర వలకలాల్లో ఏదో ఒకటి తెచ్చి కట్టుకోవాలి. ఏకాంబరుడే కావాలి. మనులు చుట్టుకోవాలి. దండం పట్టుకోవాలి. కాళ్ళు కడుక్కొని 2 సార్లు ఆచమించి ఆత్మను శరీరాన్ని సంకలీకరించి విరజానల సంభవమైన ఆ భస్మాన్ని అగ్నిరిత్యాధికమైన అథర్వణ మంత్రాలతో 6 చదువుతూ మూర్ధాది చరణాంతంగా అన్ని అవయవాలకి పులుముకోవాలి. అదే క్రమంలో భస్మంలో సముద్ధూళం చేసుకోవాలి. ప్రణవాన్నో శివనామాన్నో జపిస్తూ ఈ పని చెయ్యాలి. ఆ తర్వాత త్రియాయుష మంత్రంతో త్రిపుండ్రాలు ధరించాలి. శివభావాన్ని పొంది శివభావాన్ని ఆచరించాలి. అనునిత్యము ముప్పొద్దులా ఇలా చేస్తే అది పాశుపత వ్రతం అవుతుంది. ఇది పశుత్వాన్ని తొలగించడంతో పాటు భుక్తిముక్తి ప్రదానం అవుతుంది. ఇలా పాశుపత వ్రతం చేసి పశుత్వాన్ని తొలగించుకున్న మహానుభావుడు సాక్షాత్తు మహాదేవుడు లింగమూర్తే సదాశివుడిగా పూజనీయుడు అవుతాడు. ఇక్కడ మనం చెప్పుకునే దాంట్లో ఏంటంటే, మనం మామూలుగా రుద్రాక్షలు ధరించినా భస్మం ధరించినా మామూలుగా ధరిస్తాం. కానీ వాటి ముందు ఒక రుద్రాక్షకి ఎంత పవిత్రతగా చేయాలో, అలాగే భస్మాన్ని ఎంత పవిత్రంగా ధరించాలో, ఎలా చూసుకోవాలో పూర్వీకులు ఎలాగ ఈ భస్మం గురించి ఇంతగా చేశారో దాని గురించి చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా జరిగితే మనకి అన్నీ కూడా అవి ధరించినప్పుడు తర్వాత అన్ని విజయాలే పొందుతారు. అందువల్ల వీటిని ఎలా తయారు చేస్తారో ఎలా ధరించాలో అనే విషయం క్లుప్తంగా చెప్పబడింది. నారద, భస్మస్నానం వల్ల కలిగే మహాపుణ్యం సర్వసౌఖ్యకరం, ఆయురారోగ్య భోగభోగ్యాలు పుష్టివర్ధనం, రక్షణ కోసం మంగళార్థం, సర్వసంపత్తి కోసం, మృత్యుభయ మహామారి భయ నివారణ కోసం మనుష్యులు భస్మ స్నానం చెయ్యాలి. అంటే భస్మ స్నానంలో నీళ్ళలో కలిపి స్నానం చేయాలన్నమాట. అంటే మంత్రీకరించినటువంటి భస్మం అన్నమాట. విరించి పుత్ర, శాంతిక పౌష్టిక కామద భేదాలతో ఈ భస్మం 3 రకాలు. ఇది నీకు కుతూహలంగా కలిగించే విషయం కనుక వివరంగా చెప్తాను, ఆలకించు. గోమయం అంటే పరమపావనం కదా, మహాపాపక్షయకరం, మహాకీర్తికరము కదా. ఆ గోమయం ఆవుతోక కింద భాగం నుంచి యువతలకి వచ్చి రాకుండానే చేతితో స్వీకరించి యథావిధిగా బ్రాహ్మ మంత్రాలతో అంటే వేద మంత్రాలతో హోమంగా చేయగా సిద్ధించిన భస్మాన్ని శాంతికం అంటారు. గోమయాన్ని సావధాన చిత్తుడే గ్రహించాలి. కింద పడకుండా మధ్యలోనే పట్టుకుని షడాక్షరి మంత్రంతో హోమం చేస్తే సిద్ధించే విభూతిని పౌష్టికము అంటారు. దాన్ని ప్రసాద జపంతో అంటే బీజాక్షరాలతో హోమం చేస్తే వచ్చే భస్మాన్ని కామదము అంటారు. భస్మవ్రత వరుడు తెల్లవారుజామున లేచి శుచై గోశాలకు వెళ్ళి ఆవులకు నమస్కరించాలి. బ్రాహ్మణుడైతే తెల్లావు, క్షత్రియుడైతే ఎర్రది, వైశ్యుడైతే పసుపు రంగులో ఉన్న ఆవుది, శూద్రుడైతే కర్రి ఆవుది పేడను తెచ్చుకోవాలి. పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, అష్టమి నాడు కానీ చిత్తశుద్ధితో ఆ పని చెయ్యాలి. తెచ్చాక ఆ నిర్దిష్ట మంత్రాలు చదువుతూ చిట్టును కానీ పొట్టును కానీ కలుపుతూ ముద్దలు చేసి చరిచి శుచి ప్రదేశంలో ఎండబెట్టాలి పడకలుగా. అరణిని మదించి చేసినటువంటి అగ్నిని కానీ, స్తోత్రియుల ఇంటి నుంచి తెచ్చిన అగ్నిని కానీ మంత్రపూర్వకంగా హోమకుండలంలో వేసి ఈ పిడకలను పూర్వోక్త విధానంగా హోమం చేయాలి. వాటిపైన కొత్త పాత్రను తెచ్చి ప్రసాద మంత్రం పూర్వకంగా అందులో నింపాలి. చందన కాశ్మీరాది సుగంధ ద్రవ్యాలను కలపాలి. ఆ పాత్రను భద్రపరచుకోవాలి. నిత్యము ముందుగా జలస్నానం చేసి తర్వాత భస్మస్నానం చేయాలి. జలస్నానానికి అసక్తుడైతే హస్తపాద ప్రక్షాళనం చేసుకుని ఈశాన మంత్రంతో శిరస్సును చిలకరించుకోవాలి. తత్పురుష మంత్రంతో ముఖాన, అఘోర మంత్రంతో హృదయ భాగాన, వామ మంత్రంతో నాభిదేశాన, సజ్జో మంత్రంతో సర్వాంగాలకి విభూది పెట్టుకోవాలి. దీన్నే భస్మస్నానము అంటారు. తరువాత పూర్వ వస్త్రాన్ని విడిచిపెట్టి శుద్ధ వస్త్రాన్ని ధరించాలి. హస్తపాదాలను మళ్ళీ కడుక్కుని ఆచమనం చెయ్యాలి. ఈ భస్మస్నానం కూడా చెయ్యలేని వారు త్రిపుండ్ర ధారణ చేస్తే చాలు.
అంటే 3 విధాలుగా వేళ్లతోటి త్రిపుండ్రం ధరించవచ్చు. మధ్యాహ్నానికి ముందైతే విభూతిని తడిపి ధరించాలి. వాటిపైన ఎవరైనా కానీ పొడిదే అల్దుకోవాలి. తర్జన్య నామిక మధ్యాంగులలో అంటే బొటకన వేలు, చిటికిన వేలు కాక మిగిలిన 3 వేళ్లతో త్రిపుండ్రంగా విభూతిని పెట్టుకోవాలి. శిరస్సు, లలాటం, చెవులు, కంఠం, హృదయం, బాహువులు ఇవన్నీ భస్మాన్యాసానికి తావులుగా చెప్తారు. ప్రసాద మంత్రం జపిస్తూ 5 వేళ్లతోనూ శిరస్సును చల్లుకోవాలి. శిరోమంత్రం పఠిస్తూ 3 వేళ్లతో పాల భాగాన్ని దిద్దుకోవాలి. సజ్జోమంత్రంతో కుడి చెవికి, వామదేవ మంత్రంతో ఎడం చెవికి భస్మం అద్దాలి. అఘోర మంత్రం ధ్యానిస్తూ మధ్యవేలుతో కంఠం మీద, హృదయ మంత్రాన్ని జపిస్తూ 3 వేళ్లతోనూ హృదయం మీద, అలాగే 3 వేళ్లతోనూ శిఖామంత్రంతో దక్షిణ బాహువుకి, కవచపఠనంతో వామబాహువుకి విభూతిని అలంకరించాలి. ఈశాన మంత్రం అంటూ మధ్యవేలితో నాభికి విభూతిని సోకించాలి. ఇదంతా తనకు తానుగా చేసుకోవచ్చు లేదా గురువు శిష్యుడికి చెయ్యవచ్చు. నొసట ధరించే త్రిపుండ్రాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మొదటి రేఖ బ్రహ్మ, మధ్యలోది విష్ణువు, పైది మహేశ్వరుడు. ఒక్క వేలుతోనే పెట్టుకున్న విభూతి చుక్కకు ఈశ్వరుడే అధిదేవత. నారద, శిరోమధ్యంలో బ్రహ్మదేవుడు, లలాటంలో శివుడు, చెవులకు అశ్విని దేవతలు, కంఠస్థానంలో గణేశుడు, విభూది అధిష్టాన దేవతలు. క్షత్రియ, వైశ్య, శూద్రులకు భస్మధారణమే తప్ప భస్మధూళనం పనికిరాదు. తక్కిన జాతుల వారందరూ అమంత్రకంగా విభూతి పెట్టుకోవచ్చు. బ్రహ్మనందన, అతి గోప్యకరమైనటువంటి సర్వకామప్రదమైనటువంటి భస్మధూళిన ఫలితం ఏమిటో నీకు ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా విను. కపిలగోవు పేడను నేల మీద పడకముందే పట్టుకోవాలి. ఒకవేళ నేల మీద పడిపోతే కడిగి పై పేడను కింద పేడను వదిలేసి మధ్యలోని స్వీకరించాలి. అది దుర్గంతో ఉన్నా, పుర్రుగా ఉన్నా, మరీ గట్టిగా ఉన్నా పనికిరాదు. పట్టిన పేడను ఇంటికి తెచ్చి చిట్టో పొట్టో కలిపి ముద్దలు చేసి ఎండబెట్టాలి. ఇదంతా ఆయా మంత్రాలతోనే చెయ్యాలి. హోమం చేసేటప్పుడు, భస్మం తీసేటప్పుడు నీచ మంత్రాలు పఠించాలి. నియమాలు శ్రద్ధగా పాటించాలి. కడిగి శుద్ధి చేసి తడి ఆర్చిన గట్టి పాత్రలోకి కచికలు తీసి పరిశుభ్ర వస్త్రం కప్పాలి. సమంత్రకంగా పరిమళ ద్రవ్యాలు కలపాలి. మంత్రయుక్తంగా పరిశుభ్ర స్థలంలో భద్రపరుచుకోవాలి. వెండి, బంగారు, కర్ర, మట్టి పాత్రలో ఏవైనా పనికొస్తాయి. అందంగా, శుభ్రంగా, దృఢంగా ఉంటే చాలు. ధనవంతులైతే బంగారు పాత్రలోనే ముంచుకోవచ్చు. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు విభూతిని స్వయంగా తీసుకెళ్ళాలి. అనుచరులతో అయినా తెప్పించుకోవచ్చు. కానీ అశుచి చేతికి భస్మ పాత్ర ఇవ్వకూడదు. అశుచి స్థలంలో ఉంచకూడదు. శరీరంలో నీచాంగాలకు తాకించకూడదు. పాత్రను విసరడం, ఎగరేయడం, దాటడం ఇలాంటివి చేయకూడదు. భక్తి శ్రద్ధలతో సమంత్రకంగా విభూతిని తయారు చేసుకోవాలి, రక్షించుకోవాలి, ధరించుకోవాలి. ఇవి స్మృతులు చెప్పిన విభూతి ధారణ విధానం. యథాతథంగా ఆచరించిన వాడు శివుడితో సమానం అవుతాడు. శైవులు శివాలయాల్లో సిద్ధం చేసుకున్న విభూతిని వైదికులు అడిగి తెచ్చుకోవచ్చు. భస్మాన్నే కాదు, ఇచ్చిన వారిని కూడా గౌరవించి పూజించాలి. తాంత్రికులు తంత్ర మార్గంలో విభూతిని తయారు చేసుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు దాన్ని ఇవ్వజూపితే వైదికులు స్వీకరించకూడదు. తాంత్రికులు ఇచ్చిన విభూతిని మనం స్వీకరించకూడదు. కానీ శూద్ర, కాపాలిక, పాషండాదులు ఇస్తే తీసుకోవచ్చు, ధరించవచ్చు. విభూతిని ఏనాడు ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు, కించపరచకూడదు. అసలు అటువంటి ఊహలే రాకూడదు. కించపరిచిన విభూతిధారణ విడిచిపుచ్చిన పతితుడు అవుతాడు. త్రిపుండ్రధారణము, దేహగుంటనము భక్తి శ్రద్ధలతో మంత్రపూర్వకంగా రోజు ముప్పొద్దులా చేసుకోవాలి. లేకపోతే మోక్షం లేదు. కోటి జన్మలెత్తినా భవబంధ విమోచనం కలగదు. విభూతి ధరించని వాడికి జన్మ నిష్ఫలం. మరుసటి జన్మలో పందిగా పుడతాడు.
త్రిపుండ్రాకారం లేని మానవ శరీరం శ్మశాన సదృశం. పుణ్యాత్ములు వాటిని చూడనేకూడదు. విభూతి లేని ఫాలము, శివాలయం లేని గ్రామము, ఈశ్వరార్చన లేని జన్మము, శివాశ్రయం లేని చదువు పరమ నింజాలు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.